వర్స్ ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2016 వర్షన్లో నెక్స్ట్ ఫంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆ ఫంక్షన్ పేరే కోడ్ ఫంక్షన్. ఈ కోడ్ ఫంక్షన్ అనేది ఫార్ములాస్ ట్యాబ్లో టెక్స్ట్ ఫంక్షన్స్లో ఇక్కడ కోడ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో దీని యొక్క యూజ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తామో దాని యొక్క యూజ్ చూపిస్తుంది. రిటర్న్స్ ఇన్ న్యూమరిక్ కోడ్ ఫర్ ది ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ టెక్స్ట్ స్ట్రింగ్ ఇన్ ద క్యారెక్టర్ సెట్ యూజ్డ్ బై యువర్ కంప్యూటర్. అంటే ఏం లేదండి, సో మనం ఏదైతే టెక్స్ట్ అనేది టైప్ చేస్తామో అందులో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్కి యూనిక్ కోడ్ అనేది చూపిస్తుంది అనమాట, అంటే యాస్కీ వాల్యూస్. సో నిన్నటి రోజు క్యారెక్టర్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ ఫంక్షన్ ఏంటంటే సో యూనిక్ కోడ్ అంటే యాస్కీ వాల్యూస్ని టెక్స్ట్లోకి మార్చుకోవడానికి, అదే సో టెక్స్ట్ని కోడ్లోకి యూనిక్ కోడ్లోకి మార్చడానికి ఈ కోడ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో చూడండి, సింటాక్స్ వచ్చేసి ఈక్వల్ టు CODE కోడ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది, అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్యాపిటల్ ఏ ఎంటర్ చేశాను కదా. దీని రెఫరెన్స్ వచ్చేసి చూడండి A5. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సో దీనికి యాస్కీ వాల్యూ ఎంత చూపించింది 65. అంటే మీకు ఆల్రెడీ గూగుల్లో కూడా చూపించాను. సో మీరు గూగుల్లోకి వెళ్ళి యాస్కీ వాల్యూ సెర్చ్ చేసినట్టయితే ఇప్పుడు చూడండి, యాస్కీ వాల్యూ క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి 66 ఇలా అన్నీ చూపించినాయి. స్మాల్ ఏకి 97 కదండి. ఇక్కడ సో ఇప్పుడు స్మాల్ ఏకి చూడండి CODE కోడ్ బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత A6 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేయగానే 97 అనేది ఇక్కడ రిలీజ్ అయింది. అయితే సో ఇప్పుడు ఒకవేళ మనం టెక్స్ట్ టైప్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు CODE కోడ్, ఇక్కడ టెక్స్ట్ అంజీ అని టైప్ చేశాను నేను, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇలాగ ఎర్రర్ వస్తుంది. సో మీరు అప్పుడు డైరెక్ట్గా టెక్స్ట్ టైప్ చేయగానే నంబర్ డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వల్ టు కోడ్ బ్రాకెట్ ఓపెన్ స్ట్రింగ్లో రాయాలి, అంటే డబుల్ కొటేషన్లో రాయాలి. డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి ANJI డబుల్ కొటేషన్ క్లోజ్ చేసామనుకోండి, ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంజీ అని పేరు ఉంది కదండి, అందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏ కదా, క్యాపిటల్ ఏ, దానికి యాస్కీ వాల్యూ చూపిస్తుంది అన్నట్టు. సో చూడండి 65 చూపించిందా. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కోడ్ అని టైప్ చేసి మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ వాల్యూ అంటే అడ్రస్ ఇచ్చాం కదా. సో దీంట్లో సో ఫస్ట్ క్యారెక్టర్ 71, అది కాదా కరెక్టా కాదా తెలుసుకోవడానికి మీరు ఇక్కడ నిన్న క్యారెక్టర్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు CHAR ఓపెన్ చేసి 71 ఎంటర్ చేసి దాని క్యారెక్టర్ ఏం చూపించింది G అని చూపించింది. కరెక్ట్ కదండి. ఇలాగా సో ఈక్వల్ టు కోడ్ బ్రాకెట్ ఓపెన్. సో ఈ పర్టికులర్ ఈ టెక్స్ట్కి నెంబర్ ఎంత తెలుసుకోవాలనుకోవచ్చు 33. ఇప్పుడు మనం గూగుల్లో చూసినట్టయితే సో ఇక్కడ సో చూడండి 33కి సో ఈ క్యారెక్టర్ ఇది అనమాట. ఓకే, అలా మొత్తం ఇప్పుడు నేను ఈక్వల్ టు కోడ్ డబల్ కొటేషన్లో చూడండి తెలుగు అని టైప్ చేశాను అనుకోండి, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్కి మాత్రమే సో మనకు ఆ వాల్యూ అనేది చూపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా తర్వాత ఇప్పుడు సో ఈక్వల్ టు కోడ్. సో నేను ఇక్కడ డబల్ కొటేషన్లో క్యాపిటల్ D అని టైప్ చేస్తున్నాను. క్యాపిటల్ D టైప్ చేసిన తర్వాత దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు 68 కదా. సో దీనికి అదే మాదిరిగా ఇంకొక 30 యాడ్ చేయాలనుకోండి, సో ప్లస్ 32 అని ఎంటర్ చేయగానే సో చూడండి మనకు ఇక్కడ 100 అని డిస్ప్లే అవుతుంది అనమాట. జస్ట్ ఇలాగా యూనిక్ కోడ్స్ని ఎంటర్ చేసుకోవడానికి మనకు ఈ కోడ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుందండి. సో ఇలాంటి ఫంక్షన్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అయితే మీ మొబైల్ ఫోన్లో మాత్రం తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా పొందడానికి. థ్యాంక్ యూ.